అయితే నేను టైలరింగ్ చేస్తున్న రోజుల్లో నాటకం వేయాలనేది ఒక బలమైన కోరిక. కొన్నాళ్ళకి అది తీరింది. కానీ సినిమాలో నటించాలి అనేది ఒక చిన్న కోరిక మాత్రమే. నేను ఈ సినీ జీవితంలో ఆశయం కాదు ఇది. దీనిలో ఏదో సాధించాలనేటువంటి ఆశయం అయితే కాదు. సినిమాలో నటించాలి, అంతే. సినిమాలో నటించాలి, విమానం ఎక్కాలి, తాజ్మహల్ చూడాలి. ఇవి నా 3 కోరికలు. చిన్న చిన్న కోరికలు కదా సార్. ఇది అప్పట్లో పెద్ద కోరిక. అదే మీ వయసు, మీ అప్పట్లో పెద్ద కోరిక. తాజ్మహల్ చూడటం అనేది డబ్బులు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం, విమానం ఎక్కితే డబ్బులు పెట్టుకుంటే అయిపోతుంది. సినిమాలో వేషం అయితే అంత తేలిక అయ్యే పని కాదు. కాబట్టి ముందు మన గోల్ సినిమాలో యాక్ట్ చేయాలి. సో దట్ అనుకోకుండా అది సినిమాకి అది మనకి చేయటం జరిగింది. ఓకే. కానీ నా సరదా అనేటటువంటిది ఇది ఇవాళ జీవనోపాధి అయింది. నేను ఒకటే అనుకుంటే ఉండండి, చంద్రమోహన్ గారి లాగా చిన్న చిన్న పాదయాత్రలు చేస్తే చాలు, కానీ ఆఫీసులు తిరగకుండా. అంటే నేను ఆఫీసులు తెగ తిరిగేసాను బాబు, అసలు చెప్పులు అరిగిపోయేటట్టుగా తిరిగేశాను. నా బాడీ కూడా సెట్ రైట్ అయిపోయి నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా పోయినాయి. 2 సంవత్సరాల పాటు తెగ తిరిగేశాను ఆఫీసు బాబా. కానీ ఇలా తిరుగుతూ నాకు ఏదైనా చిన్న బ్రేక్ వచ్చి, చిన్న గుర్తింపు వచ్చి ఆఫీసులు తిరగకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చి చాలనే అనుకున్న మైండ్ వాయిస్. అట్లాగే జరిగింది నాకు. ఇవాళ ఎక్కడికి వెళ్ళకుండా బస్ స్టాప్ సినిమాతో అది నాకు పరిపూర్ణంగా లభించడం జరిగింది.